జీవితంలో ఏదైనా సాధించాలనేది ఆ యువకుడి కల. చిన్నతనం నుంచి చదువుతో పాటు సోదరీమణులు చేసే యోగాపై ఆసక్తి పెంచుకున్నాడు. నిరంతరం కఠోర సాధన చేసి రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో ఎన్నో అవార్డులు, ప్రశంసా పత్రాలతో పాటు ప్రముఖుల ప్రశంసలు అందుకున్నాడు. అంతేకాదు, తాను నేర్చుకున్న విద్యను మరికొంతమంది విద్యార్థులకు నేర్పిస్తూ అందరి మన్ననలు పొందుతున్నాడు. అంతర్జాతీయ పోటీలకు ఎంపికైన ఆర్థిక స్తోమతతో అవకాశాలను వదిలేసుకున్నాడు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే దేశానికి మరిన్ని పథకాలతో పాటు మంచి పేరు తీసుకొస్తానంటున్న యువకుడిపై కథనం. ఇక్కడ ఆసనాలు చేస్తూ కనిపిస్తున్న ఈ యువకుడి పేరు షాలీం రాజ్. వయసు 19 సంవత్సరాలు. చిన్నతనం నుంచే క్రీడలపై ఆసక్తి ఉండడంతో జిమ్నాస్టిక్స్ లో కొన్ని రోజుల పాటు తర్ఫీదు తీసుకున్నాడు. తన అక్కలతో కలిసి యోగా పోటీల్లో పాల్గొనేవాడు. అక్కడ వాళ్ళు చేసే యోగాసనాలను చూసి తాను చెయ్యటం ప్రారంభించాడు. జిమ్నాస్టిక్స్ కంటే యోగాలో తన కెరియర్ బాగుంటుందని భావించాడు. కఠోర సాధన చేసి కఠినమైన ఆసనాలను అలవోకగా నేర్చుకున్నాడీ అబ్బాయి. పల్నాడు జిల్లాకు చెందిన పారుపల్లి పిచ్చయ్య, మాల్తమ్మ దంపతుల మూడో సంతానం షాలీం రాజ్. వీళ్లది నిరుపేద కుటుంబం. పిల్లల చదువుల నిమిత్తం విజయవాడలో స్థిరపడిన ఈ కుటుంబం తమలాగే వాళ్ల బిడ్డల బతుకులు ఉండకూడదని కష్టపడి చదివించారు. ప్రస్తుతం బీకాం కంప్యూటర్స్ చదువుతున్న షాలీం రాజ్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత యోగా వైపే పూర్తిగా దృష్టి పెడతానని చెబుతున్నాడు. యోగాపై పట్టు సాధించడం కోసం గురువైన సత్యనారాయణ దగ్గర తర్ఫీదు పొందాడు షాలీం రాజ్. క్రమంగా ఆసక్తి పెరగడంతో విజయవాడలో అమరావతి యోగా అండ్ ఏరోబిక్స్ అసోసియేషన్ పర్యవేక్షణలో యోగా నేర్చుకుంటున్నాడు. ఒకవైపు రోజు అభ్యాసం చేస్తూనే తన సోదరీమణులకు సైతం యోగాలో మరిన్ని మెలకువలు నేర్పిస్తున్నాడీ యువ క్రీడా కిరీటం. ఇక్కడికి వచ్చిన తర్వాత సత్యనారాయణ సారు ప్రాక్టీస్ చేయించేవాళ్ళు బాగా. ఇక్కడ అడ్వాన్స్ ఆసనాస్ ఇంకా నేను నేర్చుకోవాలని సిద్ధార్థ కాలేజీలో యోగా డిప్లొమాలో రవికిరణ్ సారు క్లాస్ చెప్పేవాళ్ళు. ఆ సార్ దగ్గరికి పంపించేవాళ్ళు. సార్ దగ్గరికి వెళ్ళి నేను ఆసనాస్ 2 ఇయర్స్లోనే బాగా ఇంప్రూవ్ చేసుకున్నాను. ఇంట్రెస్టింగ్గా నేర్చుకున్నాను. సార్ కూడా నేర్పించేవాళ్ళు. కాంపిటీషన్స్కి వెళ్ళడానికి కానీ దేనికైనా అరబిక్ అండ్ అసోసియేషన్ ద్వారా కాంపిటీషన్స్కి వాటికి పంపిస్తూ ఉండేవాళ్ళు. పాపులర్ షూ మార్ట్ అరుణ్ కుమార్ గారు మాకు మంత్లీ 5,000 ఇచ్చేవాళ్ళు డైట్ కానీ హెల్తీ ఫుడ్ తీసుకొని ఆరోగ్యంగా ఉంటామని. ఇప్పుడు నేను డైలీ చేస్తూనే మా సిస్టర్స్కి ఇద్దరికి నేర్పిస్తాను. మొదట్లో జిల్లా స్థాయి యోగా పోటీల్లో పాల్గొని అపజయాలు ఎదుర్కొన్న షాలీం రాజ్ ఆ తర్వాత పట్టుదలతో సాధన చేశాడు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో జరిగిన వివిధ పోటీల్లో పాల్గొని ఎన్నో పతకాలు సాధించాడు. నేషనల్ యోగాసన స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కర్నూలులో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో బంగారు పతకాలు గెలుచుకున్నాడు. అయితే గత ఏడాది అంతర్జాతీయ పోటీల్లోనూ పాల్గొనాల్సి ఉండగా ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతో వెళ్లలేకపోయానని షాలీం రాజ్ తెలిపాడు. స్టార్టింగ్లో డిస్టిక్ వెళ్ళినప్పుడు సెలెక్ట్ ఏమీ అవ్వలేదు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ట్రై చేశాను. నెక్స్ట్ ఇయర్ ట్రై చేస్తే 3rd ప్లేస్ వచ్చింది. తర్వాత నెక్స్ట్ ఇయర్ ట్రై చేస్తే డిస్టిక్లో 3rd ప్లేస్ వచ్చింది. స్టేట్లో 1st ప్లేస్ వచ్చింది. నేషనల్స్లో టాప్ 10లో ఉన్నాను. తర్వాత నెక్స్ట్ ఇయర్ ట్రై చేస్తే డిస్టిక్ ఫస్ట్, స్టేట్ ఫస్ట్, నేషనల్స్లో 6th ప్లేస్ వచ్చింది. అలాగే ఈ ఇయర్ ట్రై చేస్తే మళ్ళీ డిస్టిక్ ఫస్ట్, స్టేట్ ఫస్ట్, నేషనల్స్లో 4th ప్లేస్ వచ్చింది. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ ఏషియన్ గేమ్స్కి సెలెక్ట్ అయ్యాను ఇంటర్నేషనల్స్కి సింగపూర్ వెళ్ళడానికి. సింగపూర్ వెళ్ళడానికి 1,60,000 అవుతాయి అన్నారు. కానీ అమౌంట్ లేక నేను వెళ్ళలేకపోయాను.
యోగాలో శిక్షణ తీసుకుంటూనే మరో 10 మందికి తర్ఫీదు ఇస్తున్నాడు షాలిం రాజ్. తన తమ్ముడు అతి తక్కువ కాలంలోనే ఇతరులకు నేర్పించే స్థాయికి చేరుకోవడం ఎంతో సంతోషాన్నిస్తుందని షాలిం రాజ్ సోదరి మౌనిక చెప్పింది. డబ్బు లేకపోవడంతో అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనలేకపోయాడని హోమ్ ట్యూషన్స్ చెబుతూ డబ్బులు సంపాదించుకుంటున్నాడని తెలిపింది. మేము యోగా నేర్చుకుందామని వచ్చి యోగాలో కాంపిటీషన్స్కి వెళ్తూ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తూ నాకన్నా ఎక్కువగా మా తమ్ముడు ఇంకా ఇంట్రెస్ట్తో బాగా చేసి ఇంటర్నేషనల్ లెవెల్స్కి వెళ్ళాడు. కాకపోతే ఇంటర్నేషనల్కి సింగపూర్ వెళ్ళాలి, అది మనీ ఆర్థిక పరంగా మనీ లేక ఆగిపోయాడు. ఇప్పుడు ఈ ఇయర్ కొంచెం మనీ ఎర్న్ చేసుకుందామని చెప్పేసి హోమ్ ట్యూషన్స్ స్టార్ట్ చేశాడు. ఇంటికి వెళ్ళి క్లాసెస్ చెప్పడం అలాగా. ఆ వచ్చిన మనీని కాలేజ్ ఫీజు అని ఎగ్జామ్ ఫీజు అని అలా చేసుకుంటున్నాడు. మేము అనుకుంటున్నామంటే మాకు ఇంకా ఎవరైనా వెనక నుంచి పుషప్ ఇచ్చేవాళ్ళు ఉంటే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మన ఏపీకి పేరు తెద్దామని చెప్పేసి మేము ప్రాక్టీస్ అవుతూ ఉన్నాం. ఫస్ట్ నేను వచ్చాను, నా తర్వాత 1 year తర్వాత వచ్చాడు. కానీ నాకన్నా ఫాస్ట్గా ముందు అన్నీ నేర్చేసుకొని ఇప్పుడు నాకే కరెక్షన్స్ మిస్టేక్స్ అన్నీ చెప్తూ అలా ఉన్నాడు. తమ పిల్లలను రెక్కలు ముక్కలు చేసి చదివించామని చెబుతున్నారు షాలిం రాజ్ తల్లి మార్తమ్మ. తన కొడుకు యోగాతో పాటు జిమ్నాస్టిక్స్ లో మంచి ప్రతిభ కనబరుస్తున్నాడని, అయితే ఆర్థిక సమస్యలతో ఇక్కడే ఉండిపోయాడని మార్తమ్మ తెలిపింది. తన కుమారుడికి సాయం చేస్తే మరింత ఎత్తుకు ఎదుగుతాడని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఆ పిల్లల్ని నేను చదివించుకోవాలని చెప్పి ఆశతో నేను నా భర్త మాట్లాడుకొని ఆ ఊరు నుంచి ఈ ఊరు వచ్చామండి. వీళ్ళు చదువుల్లో కానీ గేముల్లో కానీ దేనికి వెళ్ళినా కానీ ఫస్ట్ ప్లేస్కి వస్తారండి. ఇంకా మొన్న అయితే సింగపూర్ వెళ్ళేదానికి డబ్బులు దొరక్క ఇబ్బంది అయిపోయి ఆపేసామండి. లేకపోతే సింగపూర్ వెళ్ళేవాడే మన ఏపీకి మంచి పేరు తెచ్చేవాడే. ఏ దేంట్లో వెళ్ళినా స్పోర్ట్స్లో జిమ్నాస్టిక్స్ చేసేవాడు. ఇది వరకు జిమ్నాస్టిక్స్ కానీ యోగా కానీ పిల్లలు కబడ్డీ టైకోండా అవి ఆడారండి. వాటిల్లో కూడా ఫస్ట్ ప్లేస్ తెచ్చుకున్నారు. మాకు పిల్లలు ఇంటర్కి వచ్చేదాకా కూడా మా ఆయన గారే కష్టపడి చదివించారండి. ఇప్పుడైతే డిగ్రీకి వచ్చినాక కొంచెం బయట సారోల సపోర్ట్ అవుతుంది. పాపరా షూమట్ సారు వీళ్ళ కృషి చూసి ఇంకా వాళ్ళకి ఫుడ్ కొరకని నెలకు 5,000 చొప్పున ఇస్తున్నారండి. ఆ సారు బాగా చదువుకున్నాక నాకు అనిపించిందని అంటే సపోర్ట్ చేస్తున్నారండి పిల్లలకి. సాధన చేస్తే ఎందులోనైనా రాణించవచ్చని నిరూపిస్తున్నాడు షాలిం రాజ్. అయితే ఎంత ప్రతిభ ఉన్నా లక్ష్మీ కటాక్షం లేకపోవడంతో తను అనుకున్న లక్ష్యాలకు దూరంగా ఉండిపోయాడు. దాతలు సహకరిస్తే రాష్ట్రానికి గొప్ప పేరు తీసుకువస్తానని ఈ యువకుడు అంటున్నాడు.